సార్ సార్ బీజేపీ న్యూ ప్రెసిడెంట్ 5 రాష్ట్రాలపై ట్రాప్ సుప్రీం సర్ప్రైజ్. సుప్రీంది సర్ప్రైజ్. అదే నితిన్ నవీన్ ఆయన నిన్న చేశారు ప్రమాణ స్వీకారం బీజేపీ అధ్యక్షుడిగా. అంతకుముందు నెల కిందట డిసెంబర్ 14న ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. 4 సార్లు బీహార్లో శాసనసభ్యుడిగా ఉన్నాడు. కానీ ఆసక్తికరమైంది, ఆయన ఓన్లీ 45 years ఓల్డ్, 45 ఏళ్ల మొదటిసారి బీజేపీకి అతి యువప్రాయంలో అధ్యక్షులైన ఒకరిద్దరిలో ఈయన ఒకరు. అండ్ జెడ్కి ఈయన ప్రతినిధి అని. వీళ్ళందరూ పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి ఈయన అంటే ఎందుకు తీసుకొచ్చారు ఇంత చిన్నవాడిని అంటే, ఒకటేమో యూపీ ఎన్నికలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాను. రెండవది ఇప్పుడున్న నాయకత్వం మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, లేకపోతే ఇది వీళ్ళ మాటకు మళ్ళీ డిస్టర్బెన్స్ లేకుండా బీజేపీ కొనసాగాలి ప్రభుత్వం అంటే తప్పకుండా వీళ్ళు అడుగుజాడల్లో నడుస్తూ ఉండాలి మోదీ గారి మార్గంలో అని కూడా చెప్తున్నారు. అందుకని ఈయన తెచ్చినట్టుగా కనిపిస్తుంది. 2-3 సవాళ్ళు కూడా ఉన్నాయి. అంతా యువత అంటే అనుభవజ్ఞులు లేకుండా నేనే ఇలా చేస్తానని ఆయన అంటున్నారని. కాబట్టి అనుభవజ్ఞులు అలాగే ఉంటారు. 35 దాకా దాదాపు 35-40 నామినేషన్స్, సెట్స్ ఆఫ్ నామినేషన్స్ దాఖలైతే అన్నీ నితిన్ నవీన్ పేరే చెప్పాయంట. మనం హైదరాబాద్ ఎంపీ ఆయన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణే దానికి రిటర్నింగ్ ఆఫీసర్, ఆయన ప్రకటించారు. కాబట్టి ఒకటేమో ఇప్పుడున్న స్ట్రక్చరు విధానాల్లో పెద్దగా మార్పు రాదు, కానీ కీలకంగా ఈయనకు 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు రావాలి. ఆ 5 రాష్ట్రాల్లో 4 చోట్ల బీజేపీ లేదు సరికదా. ఒక చోట మటుకు ప్రతిపక్షంగా ఉంది, 2 చోట్ల. ఒక చోట బెంగాల్లో మటుకు ప్రతిపక్షంగా ఉంది, కేరళలో దాదాపు లేదు, తమిళనాడులో దాదాపు లేదు. ఇక్కడ ఒక రాష్ట్రంలో మటుకు అది అస్సాంలో మాత్రం అధికారం చేస్తూ ఉంది. కానీ అస్సాం కూడా చాలా క్లిష్టమైంది. సో ఈ 5 రాష్ట్రాల్లో సామధాన భేద దండోపాయాలతో ఎలాగో గెలిస్తే తప్ప బీజేపీ ఇప్పుడు మెజార్టీ కోల్పోయి మిత్రపక్షాల మీద ఆధారపడి నడుస్తున్న బీజేపీకి మద్దతు ఉండదు. అందుకని చాలా సవాళ్ళు అంతర్గతంగా బహిరంగంగా ఈయనకు సవాళ్ళు ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇక్కడ రిలేటెడ్ ఏంటంటే సుప్రీంకోర్టు ఉత్తర్వు లాంటిదే. ఈ 5 రాష్ట్రాల్లోనే ఇప్పుడు ఇది జరుగుతుంది, SIR స్పెషల్ ఇంటెన్సివ్ రిమూవల్ కార్యక్రమం. సుప్రీంకోర్టులో విచారణ కూడా ఉంది. నేను మొన్ననే ఒక పత్రికలో సంపాదకీయం కూడా రాశారు. ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాల్లో ఈ ట్రాప్ వేసి వీటన్నిటిని స్వాధీనం చేసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నం చాలా తీవ్రంగా ఉంది. బీజేపీ ఎన్నికల దెబ్బ ఇది చాలా కీలకంగా ఉంటుందని.